నెల్లూరు నగరపాలక సంస్థ కార్మికులు పూర్తి స్థాయిలో ప్రస్తుత విధానంలోనే వారి విధులను కొనసాగిస్తారని, ఆప్కాస్ ద్వారానే క్రమం తప్పకుండా జీతాలను అందుకుంటూ ఉద్యోగ భద్రతకు పూర్తి భరోసా ఉంటుందని కమిషనర్ నందన్ స్పష్టం చేశారు. గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని కమిషనర్ సోమవారం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నగరంలో 100% పారిశుద్ధ్య పనులతో అత్యంత పరిశుభ్రమైన మోడల్ డివిజన్ నిర్వహణలో పైలట్ ప్రాజెక్టు కొరకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రయోగాత్మకంగా చేపట్టామని తెలిపారు. కాంట్రాక్టు విధానంలో ప్రస్తుత కార్మికులను చేర్చడం, వారి ప్రస్తుత విధి విధానాలను మార్చడం వంటివి జరగవని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య విభాగం, ఇతర విభాగాల కార్మికులందరూ ఈ విషయాలపై అవగాహన పెంచుకొని తమ విధులకు, జీతాలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని అర్థం చేసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో నగర ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత 14 రోజులుగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మె గురించి నగర ప్రజలకు ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాము. ఇందులో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 1250 మంది పిహెచ్ వర్కర్స్ కానివ్వండి, నాన్ పిహెచ్ వర్కర్స్ కానివ్వండి, వీరు ప్రస్తుతం ఆప్కాస్ విధానంలో కార్పొరేషన్ నుండే ప్రతి నెల దాదాపు 1వ తారీఖున జీతాలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి లేదా వాళ్ళలో ఉన్నటువంటి అభియోగం ఏంటంటే వారందరినీ తొలగించి కాంట్రాక్టర్ కిందికి తీసుకెళ్తున్నారని చెప్పి, కాంట్రాక్టర్ కిందికి తీసుకెళ్లడం ద్వారా వారి ఉద్యోగ భద్రత కోల్పోతుందని చెప్పి వారు అంటున్నారు. కానీ నిజానికి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ఏ ఒక్క వర్కర్ను కూడా కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఈరోజు ఎంతమంది 1250 మంది ఆప్కాస్ వర్కర్లు ఉన్నారో వీరందరినీ 100కి 100 పాళ్ళు ప్రస్తుతం ఏ విధానం అయితే ఉందో ఆ విధానంలో కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు పిలిచినటువంటి టెండర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఒక వార్డులో మనం ఒక వార్డుని మోడల్ వార్డుగా చేయాలంటే అక్కడ A to Z శానిటేషన్, అది డిసిల్టేషన్ కావచ్చు, 100% డోర్ డోర్ కలెక్షన్ కావచ్చు, 100% స్వీపింగ్ కావచ్చు చేయాలంటే దాన్ని ఒక కాంట్రాక్టర్ ద్వారా లేదా ఒక అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేయించినట్లయితే అది మోడల్ వార్డుగా తీర్చిదిద్దడానికి పిలిచినటువంటిది. కాబట్టి ఆ కాంట్రాక్టర్కి ప్రస్తుతం చేస్తున్నటువంటి వర్కర్లకి ఎటువంటి సంబంధం లేదు. రెండవది, ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే ఆలోచన లేదు. ఉన్నటువంటి వర్కర్లందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏ పద్ధతిలో అయితే ఉన్నారో అదే పద్ధతిలో కొనసాగించబడతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎందుకు టెండర్ పిలవాల్సి వచ్చిందని అంటే, ఈ టెండర్ పిలవాల్సి వచ్చిన అవసరం కేవలం ఈ డిపార్ట్మెంట్లోనే కాదు, రానున్న కాలంలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇక అదనపు వర్కర్స్ ఎవరైతే అవసరం అవుతారో ఉన్నటువంటి వారు సరిపోరు. కాబట్టి జనాభా పెరుగుతున్నంత సమయంలో పట్టణాలు అనేటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అదనపు ఫోర్స్ అవసరం అవుతుంది. అదనపు లేబర్ ఫోర్స్ అవసరమైనప్పుడు వారిని ఈ అవుట్సోర్స్ పద్ధతి ద్వారా తీసుకున్నటువంటిది ప్రభుత్వ విధానం. కాబట్టి అందులో భాగంగానే మొదటిసారిగా మున్సిపల్ శాఖలో తీసుకున్నారని, తర్వాత కాలంలో మిగిలిన శాఖల్లో కూడా ఇదే పద్ధతి అనుసరించబోతున్నారని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు మన యూనియన్ నాయకులకి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి కార్మికులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా మీ యొక్క ఉద్యోగానికి మీ ఉద్యోగ భద్రతకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఆటంకం లేదు. మీరు ప్రస్తుతం ఏ విధానం అయితే కొనసాగుతున్నారో 100కి 100 పాళ్ళు అదే విధానంలో కొనసాగుతారు. ప్రస్తుతం మీరు కార్పొరేషన్ ద్వారా ఆప్కాస్ విధానంలో ఏ విధంగా అయితే ప్రతి నెల జీతాలు పొందుతున్నారో ఆ విధంగానే మీ రిటైర్మెంట్ వరకు మీరు జీతాలు పొందుతారు. కాబట్టి అక్కడ 9వ వార్డులో పిలిచినటువంటి టెండర్కి మీకు ఎటువంటి సంబంధం లేదని, దానివల్ల మీకు ఎటువంటి ఉద్యోగానికి భద్రత లేదని ఈ విషయాన్ని కార్మికులందరూ స్పష్టంగా గమనించి కార్పొరేషన్ యొక్క పరిశుభ్రతకు సహకరిస్తారని, విధుల్లో జాయిన్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ యొక్క సహకారాన్ని కూడా పట్టణాన్ని పరిశుభ్రత పెంచడంలో, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ వర్కర్స్ కానివ్వండి, అదనపు వర్కర్స్ కానివ్వండి వచ్చి శానిటేషన్ యాక్టివిటీ చేస్తున్నారో వారందరికీ కూడా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని, అదేవిధంగా పుర ప్రముఖులని, ఈ పట్టణం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్క వారిని మీడియా ద్వారా కోరుతున్నాను. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి వర్కర్స్ దాదాపు 900 మంది పైగా స్ట్రైక్లో వెళ్ళారు. వీరికి ప్రత్యామ్నాయంగా మనం 250 మందిని డబుల్ షిఫ్ట్ అంటే దాదాపు 500 మందిని అదనంగా తీసుకున్నాం. ఇంకొక 100 మందిని కూడా తీసుకుని రేపటి నుంచి ఇంకో 100 మందిని కూడా పెంచుతున్నాం. అయితే దురదృష్టవశాత్తు
ఎవరైతే స్ట్రైక్లు ఉన్నారో వారు వచ్చి బయట నుంచి వచ్చినటువంటి వర్కర్స్ని భయపెట్టడము లేదా ఆందోళన గురి చేయడము లేకపోతే వారి యొక్క పనులకు ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే నిరసన తెలియజేసేటువంటి హక్కు మీకుంది, మీరు తెలియజేయవచ్చు. కానీ మీరు వచ్చినటువంటి వర్కర్లకి వారి వర్క్కి ఆటంకం కలగజేయడం ద్వారా, వారిని అడ్డుకోవడం ద్వారా పట్టణంలో పరిశుభ్రత దెబ్బతింటూ ఉంది. ఇప్పుడు అక్కడక్కడ చెత్త కుప్పలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కంటిన్యూ అయితే ప్రజారోగ్యం దెబ్బతింటుంది. ప్రజారోగ్యం దెబ్బతినడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగి ఏవైనా సీజనల్ డిసీజెస్ లాంటివి వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సో ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా మీరందరూ కూడా సహకరించాలి. మీ సమ్మె మీరు చేసుకోవచ్చు, మీ నిరసన మీరు తెలియజేయవచ్చు. కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులపైన దాడులు చేయటువంటి ప్రయత్నం కానివ్వండి లేదా అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ చేయరదని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సమ్మెకి సంబంధించిన నాయకులకి ప్రతిరోజు నేను అటు సిఐటి జిల్లా నాయకుడు అజయ్ కుమార్ గారు కానివ్వండి, అలానే సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర గారు కానివ్వండి, అదేవిధంగా ఈ కత్తి శ్రీనివాసులు గారితో పలు దఫాలుగా నేను ఫోన్ ద్వారా వాళ్ళని మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. అదేవిధంగా గతంలో మంత్రి గారి ద్వారా కూడా వాళ్ళు చర్చలు చేశారు. చర్చలు చేసిన తర్వాత కూడా నేను కూడా నా వంతు ప్రయత్నంగా చేసి మీరు పిలిస్తే నేనైనా వస్తాను లేదా మీరైనా రండి మాట్లాడుకుందామని చెప్పాను. కానీ వారు వస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు చర్చలకు రాకుండా వాళ్ళు అనాసక్తి చూపుతున్నారు చర్చలకు రావడానికి. దానికి మంత్రి గారు ఇచ్చేటువంటి వివరణ కూడా ఏంటంటే, గతంలో జీవో నెంబర్ 279 ఆ పరిస్థితుల్లో జరిగిందనేటువంటిది అప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుతం ఉన్నటువంటి వర్కర్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతికి తీసుకెళ్లరు. ఉన్నటువంటి వర్కర్లు 100% ఏ విధానంలో అయితే ఉన్నారో ఆ విధానం కొనసాగుతారు. వారి ఉద్యోగాలకి జీతాలకి ఎటువంటి ఆటంకం ఉండదు. ఎవరైతే అదనంగా కావాల్సి వస్తుందో, భవిష్యత్తు అవసరాల మేరకు ఎవరైతే అదనంగా కావాల్సి వస్తుందో, ఇప్పుడు మన దర్గా ఫెస్టివల్ జరిగినప్పుడు దాదాపు రోజుకు 1000 మందిని 6 రోజుల పాటు 6000 పనిదినాలు మనం ఉపయోగించుకున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి బాపట్ల, తెనాలి ఆ ప్రాంతంలో రేపల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళారు. ఇప్పుడు మనం డిసిల్టేషన్ ట్రైన్స్లో మీరు అందరూ ఈ కాలంలో చూసుంటారు. మైనర్ ట్రైన్స్లోను మేజర్ ట్రైన్స్లో డిసిల్టేషన్ చేశారు. దాదాపు ప్రతి వార్డులో జరిగింది. అక్కడ కూడా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి బోడిగాడ తోట కావచ్చు, ఇటువైపున రైబాల కావచ్చు, ఇటువైపున సంగం బుచ్చి ఈ ప్రాంతాల నుంచి డైలీ వేజ్ వర్కర్ని తీసుకొచ్చి వాళ్ళు కొంతకాలం 6 రోజుల పాటు కొన్ని చోట్ల, 4 రోజుల పాటు కొన్ని చోట్ల పనిచేసి వెళ్ళారు. సో ఇప్పుడు టేకప్ చేయకపోయేది కూడా అటువంటిది అవసరాలను బట్టి ఎక్కడైతే ఎక్సెస్ మ్యాన్ పవర్ అవసరమో అక్కడ వారిని టెండర్ పద్ధతి తీసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఉన్నటువంటి వర్కర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించేది కానీ లేదా ఉన్నటువంటి వర్కర్ని కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన అటు ప్రభుత్వానికి కానీ ఇటు మంత్రి గారికి లేదనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమ్మెని పరిష్కరించడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈరోజు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వారి ఈ విషయాన్ని స్పష్టం చేసుకోవాలని చెప్పి గతంలో జియో ఎంఎస్ నెంబర్ 279 నేపథ్యం జరిగిన సమ్మెకు దీనికి ఎటువంటి సంబంధం లేదని, జియో ఎంఎస్ నెంబర్ 279 అనేది ఉన్నటువంటి మొత్తం వ్యవస్థని ఒక ఏజెన్సీగా ఏర్పాటు చేసేటువంటిది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఏజెన్సీ పరిధిలోకి తీసుకెళ్ళడం కానీ లేదా తొలగించడం కానీ అటువంటి ఆలోచన లేదనేటువంటిది స్పష్టంగా తెలియజేయగలుగుతున్నాం. మోరోవర్ ఇప్పటివరకు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక జీవోని కానీ ఒక సర్క్యులర్ కానీ ఎటువంటిది ఇవ్వలేదు. సో దీనికి స్టాండర్డ్ గైడ్లైన్స్ లేవు. దీని గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కార్మికులందరికీ మరి కార్మిక నాయకులు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి వారు ఈ పరిస్థితిని గమనించి సమ్మెను విరమించి విధుల్లోకి చేరాల్సింది కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రోగ్రామ్ టేకప్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక జీవో అంటూ తీసుకొస్తుంది, దానికి గైడ్లైన్స్ అంటూ ఇస్తుంది, దానికి మేము అంటూ సర్క్యులర్స్ అంటూ ఇస్తారు. ఇది ఏదో కేవలం ఒక నెల్లూరు కార్పొరేషన్ కోసం దానికోసం విడివిడిగా చేసేటువంటి కార్యక్రమంను దాన్ని స్టేట్ వైడ్ పాలసీగా ఎప్పుడూ తీసుకోదు ప్రభుత్వం. మీకు తెలుసు, ప్రభుత్వ విధానాలు చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానికి ఒక గవర్నమెంట్ గైడ్లైన్స్, ఒక జీవో, సర్క్యులర్, లేకపోతే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా సిస్టమాటిక్గా ఇస్తుంది. దానికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ ఉంటుంది. సో ఇది ఎక్కడ కూడా గవర్నమెంట్ సర్క్యులర్ మెమో కానీ జీవో కానీ ఇది ఇచ్చింది లేదు. ఒక పైలట్ బేసిస్లో మనం చేయాలనుకున్నాం దీన్ని. ఎందుకంటే నెల్లూరుని ఒక మోడల్ టౌన్గా సిటీగా చేయాలనుకుంటున్నాం. ఈరోజు IVRS ఫీడ్బ్యాక్లో కూడా స్టేట్ లెవెల్లో చూసినప్పుడు నెల్లూరు టాప్ 3లో ఉంది శానిటేషన్లో. అంటే అఫ్కోర్స్ దురదృష్టం లాస్ట్ కొన్ని డేస్ ఇబ్బంది పడవచ్చు. సో ఆ విధంగా మనం దినదినాభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా స్వీపింగ్ మిషన్లు వచ్చాయి. మీరు అప్పుడు గతంలోకి ఇప్పటికి కూడా చూసే ఉంటారు. మొన్న రొట్టెల పండుగ సందర్భంగా కూడా గతంలో రొట్టెల పండుగ శానిటేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కూడా మీ కళాధార మీరు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఇవన్నీ నెల్లూరులో శానిటేషన్ సంబంధించి తీసుకున్నటువంటి అధునాతన చర్యలు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు 26 స్వీపింగ్ మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి. సో కాబట్టి శానిటేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి అడిషనల్ మ్యాన్ పవర్ అవసరమైంది. కాబట్టి వారి కోసం చేసింది తప్ప ఉన్నటువంటి వర్కర్లు ఇబ్బంది పెట్టడము, వారిని కాంట్రాక్ట్ పద్ధతి తీసుకెళ్ళడానికి చేసిన చర్య ఏమాత్రం కాదని చెప్పి మరొకసారి
మీడియా ద్వారా మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.